సివిల్ సప్లైస్ లో పనిచేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్లడానికి వెనుకాడబోమని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ హమాలీస్ యూనియన్ ఆఫ్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి పి కామేశ్వరరావు హెచ్చరించారు. ఈ మేరకు దాసనపేటలో ఉన్న సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ కార్యాలయం ఎదుట హమాలీలతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ లో సుమారు 4,000 మంది, విజయనగరం జిల్లాలో 300 మంది హమాలీలు పనిచేస్తున్నారని తెలిపారు. గంటలకు 30 రూపాయలు ఇవ్వాలి. సమస్యలు తీరే వరకు, సమస్యలు తీర్చే వరకు ప్రతి నెల 10వ తేదీ లోపు లోడింగ్ అన్లోడింగ్ బిల్లులు చెల్లించాలి. 10వ తేదీ లోపు లోడింగ్ అన్లోడింగ్ బిల్లు ఇవ్వాలి. కనీసం క్వింటాల్కి 30 రూపాయలు ఇమ్మని మనం అడుగుతున్నాం. ఇప్పుడు 25 రూపాయలు చేస్తున్నారు. మేము ఎండి గారికి ఆలోచన చేసి హమాలీలకి ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నారు. హమాలీలుగా మన జిల్లాలో 300 మంది హమాలీలుగా పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందం డిసెంబర్ 31, 2023తో పూర్తయిపోయింది. 1/1/24 నుంచి కొత్త రేట్ల ఒప్పందం జరగాలి. కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇంతవరకు మేము ఇప్పటికీ ఎండీ గారిని 10 సార్లు కలిసాం. ఇదిగో అదిగో అని చెప్తున్నారు తప్ప మా కూలీ రేట్ల ఒప్పందాన్ని గతంలో 7-8 అగ్రిమెంట్లు 3 రూపాయలు తక్కువ లేకుండా లోడింగ్ అన్లోడింగ్ పెరిగింది. ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చి 2 రూపాయలే పెంచుతామని చెప్తున్నారు. మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. అవసరమైతే